గత ప్రభుత్వం 5 ఏళ్ల విధ్వంస పాలన నుండి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పయనింప చేస్తున్నారని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ చిత్తాపూర్ గ్రామంలో జల్లీ-1 మిషన్ నిధులు, అలాగే 83.80 లక్షల వ్యయంతో నిర్మించిన వాటర్ ట్యాంకులు ప్రారంభించామని చెప్పారు. అదేవిధంగా తుమ్మగూడెంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ప్రారంభించామని అన్నారు. గత ప్రభుత్వ రాష్ట్ర అభివృద్ధిని అధోగతి పాలు చేసిందని చెప్పారు. మేము అనుకున్నాం ఏంటి ఈ రోజు అసెంబ్లీకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజు ఏదో రైతుల గురించో విద్యార్థుల గురించో, ఎందుకంటే ఆ రోజు పేపర్లో వచ్చింది ఏదో మిర్చి రైతులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, లేదా గ్రూప్ 2 ఉద్యోగాల కోసం పరీక్షలు రాసే విద్యార్థులు ఏదో ఇబ్బంది పడుతున్నారని పేపర్ వచ్చింది. మేమందరం అనుకున్నాము ఆయన గొడవ చేస్తానికి వచ్చాడు, మనందరం కూడా తయారవ్వాలని చెప్పేసి మా పిఎని పిలిచి ఏంటి ఆ సమస్య ఏంటో ఒకసారి మా పూర్తిగా చెప్పమని చెప్పేశాం. అసలు 40-35% ఎన్నో ఓట్లు వేసారంటారు. ఆ 35% ఓట్లు వేసిన కూడా తాకట్టు పెట్టేశారు, వాళ్ళని గాలికి వదిలేశారు. 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, వాళ్ళని గెలిపి 3,000 ఎంతైంది? 81,000. 3,000 సిలిండర్కి ఇచ్చాం, ఎంతైంది? 84,000 రూపాయలు. రేపు మాపో 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావకి పోతా ఉన్నాం. ఆగస్టు 15వ తారీఖు నుంచి బస్సు కనీసం ఇద్దరన్నా ఉంటారు కుటుంబానికి, 3, 4, 5 పిల్లలు ఉన్న కూడా ఉన్నారు. 2 పిల్లలు కూడా ఇచ్చారు, అది పక్కన పెడదాం. యావరేజ్ 2 తీసుకుందాం. తల్లికి 30,000 రూపాయలు, 30,000 ప్లస్ 48,000 పెన్షన్. ఎంతైంది? పల్లికారులు మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేవలం 10,000 ఇచ్చారు వేట నిషేధ సమయంలో. మనం దాన్ని 20,000 చేశాం. నాయ బ్రాహ్మణ సోదరులకి గుళ్ళు దేవాలయాలు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి 12,000, 15,000 ఇస్తే మనం 25,000 చేశాం. అదేవిధంగా చేనేత కార్మికులకి వాళ్ళు ఏదైతే నూనె వాడతారో దాని మీద పూర్తిగా ట్యాక్స్ని తీసేసి వాళ్ళకి 500 యూనిట్లు ఫ్రీగా, పవర్ లూమ్ అయితే 200 యూనిట్లు ఫ్రీగా ముందుకెళ్తా ఉంటే ఏ విధంగా ప్రతిపక్షం, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా ముఖ్యమే, అధికార పక్షం ముఖ్యమే, నష్టపోయారు అని అసెంబ్లీలో నిలదీసే హక్కు ప్రతిపక్షానికి ఉందని చెప్పేసి మనం చేస్తాం. కానీ ఇప్పుడు ఈరోజు మన నియోజకవర్గంలో చాట్రాయికి వస్తుంటే మీరు చూపించిన ఆహ్వానమే దానికి ప్రతీక అని చెప్పేసి మీరు తీసేయంగా మనం చేస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసే పరిపాలన పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఇదే సంతృప్తితో ఉన్నారు.